థ్యాంక్స్. ఏం మాట్లాడకుండా అట్ట కూర్చుంటావేంటి? మీరు ఎప్పుడైనా శోభనం చూసారా? నేను చూసాను. ఎక్కడా? 10 రూపాయలు పెట్టి టికెట్ కొని మరీ చూసాను. శోభనానికి టికెటా? అవ్వా అవ్వా అవ్వా. శోభనానికి కాదండి టికెట్, సినిమాకి. సినిమాలో చూసావా? అవునండి. సినిమాలో చూపించినట్టు శోభనం గదిలోకి లూజ్ లాల్చి వేసుకోకుండా ఇలా టైట్ లాల్చి వేశారేంటి? లూజ్ అంటే మనకి కిట్టదు, పరమ అసహ్యం. మొదటి నుంచి నాకు షార్ట్ అండ్ టైట్ అంటేనే ఇష్టం. ఏ మాట కామాట చెప్పుకోవాలి, నాకు అలాగే ఇష్టం కదా. మరప్పుడు లూజ్ గా ఈ చీరెందుకు? తీసే. హలో, మీరా? బాగున్నారా? ఈ 4 నెలలు గుడిక ఏ నిమిషం ఏమైతుందో చెప్పలేమన్నారు డాక్టర్. ఎక్కడున్నారు? నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. ఎక్కడికండి? మా ఫ్రెండ్ యాక్సిడెంట్, చావు బతుకు మధ్య నేను వెళ్ళాలి. అవునా? ఇంకా ఆలోచిస్తారేంటండి, త్వరగా బయలుదేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజలి, అంజలి, ఏమైంది? నా టైం అయిపోయింది. అవును, 12 గంటలు కావడానికి ఇంకా 2 నిమిషాలే టైం ఉంది. అర్థం కాలేదా? ఇంకో 2 నిమిషాలు అయితే 12 అవుతుంది. 12 అయితే ఫిబ్రవరి 14th వచ్చేస్తుంది. మరి నేను కోరిన గిఫ్ట్ ఇస్తారా ఇవ్వరా అని టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఓ అదే టెన్షన్. నేను ఇంకా ఏంటో అనుకుని కంగారు పడి చచ్చాను. నా గురించి అంత కంగారు పడ్డారు అంటే నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా? ఏంటి ఆలోచిస్తున్నారు? చెప్పండి, నా మీద మీకు ప్రేమ ఉన్నట్టేగా? అంటే నేను కోరిన గిఫ్ట్ ఇస్తున్నారుగా? 12 అయింది. నా గిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. గిఫ్ట్ ఇవ్వండి. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ. ఇంకా నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మా ఇంటికి. ఐ లవ్ యూ చెప్పుకున్నాక ఎన్ని చేసుకోవాలి, ఎన్ని చెప్పుకోవాలి? నేను నిద్రపోయే వరకు మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఓకే? ఓకే. మీ మీద నాకు మొదటిసారిగా ప్రేమ ఎక్కడ కలిగిందంటే అయ్యో, నువ్వు ఇంకా పడుకోలేదా? సారీ. సారీల తర్వాత మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? గండం తప్పింది. గండం తప్పాలని మీరు వెళ్ళినప్పటి నుంచి మీ ఫ్రెండ్ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సారీ మహాలక్ష్మి, శోభనం రోజే ఇలా. మీరేం ఫీల్ అవ్వకండి. మీ ఫ్రెండ్ గురించి మీరు చాలా టెన్షన్ పడినట్టున్నారు. పడుకోండి. విశ్వేశ్వరా, 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 విశ్వేశ్వరా. 10 నిమిషాలు మనశ్శాంతిగా పడుకోనివ్వు కదా, అలా పడుకున్నాను, ఇలా లేపేశావు. శోభనం రోజు నిద్రపోతే 1000 ఆవుల్ని చంపినంత పాపం విశ్వేశ్వరా. సర్లే, నువ్వేంటి తెల్లారుజామునే లేసి జంగాల్లాగా ఇలా రెడీ అయిపోయావు? ఎక్కడికి? నీకు పెళ్ళైతే కాశీ వస్తానని దండం పెట్టుకున్నాను విశ్వేశ్వర. బయలుదేరాను. మీరు శుభవార్త చెప్తే వెంటనే వస్తాను. నువ్వు కాశీకి వెళ్ళడమే పెద్ద శుభవార్త. ఇంకా శుభవార్తలు ఏముంటాయి? నీకెప్పుడు అర్థమైంది విశ్వేశ్వర? నీ భార్యకు అర్థమైంది. లోపలికెళ్ళి తలుపేసుకో విశ్వేశ్వర. నువ్వు బయలుదేరి విశాలాక్షి. ఓం నమః శివాయ. మావయ్య అలాగే బాబు.
పదమ్మా. ఓం నమ శివాయ. మేం బయలుదేరుతామమ్మా. ఇంకో 4 రోజులు ఉండొచ్చు కదమ్మా. ఎందుకు? కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మీ ఇద్దరు పానకలో పుడకలాగా. ఏమేవ్ సావిత్రి, వస్తున్నానండి. ట్రైన్ కి టైం అవుతుంది, పదండి తొందరగా. రండి రండి, తొందరగా రండి. ఇదే మన బెడ్రూమ్. అరే 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 అరే, ఏమిటి హడావిడి? మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని అందుకోసం ఈ బొమ్మలు. సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాను. ఆ, నచ్చినవన్నీ కొనేశాను. రేపు అవసరమైనప్పుడు మనకు నచ్చినవి దొరకపోవచ్చు కదా. ఇది మన బాబుకి, ఇది మన పాపకి. ఈ చిట్టి గౌన్ వేసి 2 చెళ్ళు వేస్తే పాప భలే ముద్దుగా ఉంటుంది కదూ. ఓ సారీ, మీకు కూడా ఒకటి తీసుకొచ్చాను. ఒక్క నిమిషం. చూసినావా అబ్బి, భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కట్టండి మా అమ్మకి. భవిష్యత్తే లేకుండా చేసినాడు దేవుడు. ఆ క్యాన్సర్ రోగము నాకు వచ్చిన సార్ అదేం మాట సార్? బాయా అరే చూప్, ఎందురా గొడవ? బాయా బాయా మీరే మాకు న్యాయం చేయాలి బాయా. నాకెలాగో న్యాయం చేయట్లేదు, కనీసం మీరైనా చేయించుకోండి న్యాయం. అయ్యయ్యో ఇదేంటి బాయా అక్క ఇలా అనేసింది. అరే దాని గొడవ నీకు ఎందుకు గాని, నీది గొడవ ఏదో చెప్పు. అప్పారావు బాయ్ ఆడాలకే డ్రైవింగ్ నేర్పుతున్నాడు. నువ్వేమో మగాళ్ళకి పెట్టావు మరి మాకెవరు పెడతారు బాయా స్కూలు? వీడు పెడతాడు. డ్రైవింగ్ లేదు గీవింగ్ లేదు. చల్ బగారేసే. పదండి పదండి, ఎక్కడ జరిగింది? వాళ్ళ సంగతి సరే, మన పెళ్లి గురించి ఏం ఆలోచించావు? బోల్ దియానా, అప్పారావు మీద కేసు గెలిచాకని చెప్పాను కదా. అయితే విను, సరిగ్గా 4 రోజుల్లోగా నన్ను పెళ్లి చేసుకున్నావా సరే, లేకపోతే లేకపోతే వీడితో లేచిపోతాను. లేచిపోమంటారా? పోరా. నరుక్కుతా, నోరు మూసుకొని కత్తి నూరుకో. సార్ కేసుకు పెళ్లికి లింక్ పెట్టకండి సార్. నాయరే, కేసు గెలిచాకనే పెళ్లి. అయితే నీ జన్మలో పెళ్లి కాదు. కోర్టులో కేసు గెలవక ముందే ఈ డ్రైవింగ్ స్కూల్ మంది కావాలి అంటే ఏం చెయ్యాలి? అప్పారావు కాళ్ళ మీద పడాలి. చెప్పే. ఆ స్కూలు మంది కావాలి అంటే మాస్టర్ ప్లాన్ వెయ్యాలి. ఏసా ఏంటి డల్ గా ఉన్నావు? రాత్రంతా నాకు నిద్ర లేదు బాస్. ఏ వాంతులా విరోచనాలే? ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి బాస్? మీ వల్లేగా నాకు నిద్ర లేంది. నా వల్ల నేనేం చేశాను? అబ్బా ఏం చేయలేదమ్మా, రాత్రంతా నా కళ్ళకొచ్చి నా నిద్ర అంతా పాడు చేశారు. నీకు బాగా ముదిరింది. అవును బాస్, మీ మీద ప్రేమ బాగా ముదిరింది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ప్రేమ పిచ్చిది కదా బాస్, మీ మీద పిచ్చి పిచ్చిగా ఉంది. ఐ లవ్ యూ బాస్. నోర్మోయ్. ఇంకోసారి ప్రేమ గేమ అన్నావో తన్ని మరి మీ ఊరు పంపించేస్తాను, జాగ్రత్త. మీరేం పంపించక్కర్లేదు, నేనే పోతాను. అమ్మయ్యా. చచ్చిపోతాను. హలో ఎవరు? సార్ వెంటనే బయలుదేరి వచ్చేస్తాను సార్. సార్ సార్ ఏం సార్ ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? నువ్వు ముందు 4 లడ్డు నేను. అరే సార్ అసలు ఏం జరిగిందండి? అంజలికి క్యాన్సర్ లేదంట. అవునబ్బి, ఇప్పుడే డాక్టర్ ఫోన్ చేసి చెప్పినాడు. అంజలని ఇంకొక ఆయమ్మ పేషెంట్ గా ఉన్నాడంట. రిపోర్ట్స్ మారిపోయి వాయమ్మ క్యాన్సర్ అయితే మనమ్మ క్యాన్సర్ అని చెప్పినారు గబ్బురాయాళ్ళు. నాకు చాలా సంతోషంగా ఉండదబ్బి. ఉంటాడు, దేవుడు ఉంటాడు, మనల్ని సల్లగా చూస్తాడు. ఏమట్లా కలుసుకుంటున్నావు కంటపడి? ఒక కంట్లో కన్నీటి బాష్పాలు, ఇంకో కంట్లో ఆనంద బాష్పాలు. అదేమి? మీ అమ్మాయి బ్రతుకుతున్నందుకు ఆనందంతో ఆనంద బాష్పాలు, నన్ను ప్రేమిస్తున్నందుకు దుఃఖంతో కన్నీటి బాష్పాలు. 2 ఎమోషన్స్ ఒకేసారి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను సార్. నువ్వే వరి కావాకు. వర్రీ కాకుండా ఎలా ఉంటాను సార్? కథ మొత్తం రివర్స్ అయితేను. మిమ్మల్ని ఇద్దరిని కలిపినోడిని ఇడగొట్టే మార్గం నా తెలియదా? నీ కాపురంలో ఏ కలత రాకుండా మా అమ్మి నిన్నిడిచిపెట్టే ప్లాన్ నేను చెప్తా. ఇంక నువ్వు ధైర్యంగా పో. ఏంటో సార్, భారం మొత్తం మీ మీదే వేశాను. భగవంతుడా నువ్వే కాపాడాలి. అన్నా అన్నోయ్, ఇది ఆనంద్ బాష్పాలు కరెంటు బాష్పాలు చూస్తుంటే ఇది యాక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుందన్నా. వాడట్లా ఎందుకు చేస్తాడ్రా? వాడు మనకు ఎంతో సాయం చేసినాడు. సాయం సరే అన్నా, మన అమ్మాయి గారు చూస్తాను పేకల దాకా పేమించిందా, మీకు చూస్తే కోట్లాస్తుంది.
మన అమ్మాయి గారిని కోట్లాసినాడు వదులుతాడా ఎందుకైనా మంచిది మన అమ్మాయి గారు వాడు ఇడిపోయేంత వరకు మన జాగ్రత్తలు మనం ఉండడం మంచిదని. అర్థమైనదిరా, వాని జుట్టు మన చేతిలో ఉంచుకోవాలా. హలో సార్ నేను సార్ అప్పారావుని. సార్ మరే ఏం జరిగిందంటే నేను ఇప్పుడు స్కూల్ తలుపు తెరిచేసరికి ఎదురుగా గీత ఆత్మహత్య చేసుకుని ఉంది సార్. అవునా? రేయ్, నువ్వేం టెన్షన్ పడాకు. నేను టెన్షన్ పడకపోయినా 7 టెన్షన్ పెడుతుంది కదా సార్. పడకుండా ఎలా ఉంటాం సార్? అవును కాక ఇంకెవరైనా శవాన్ని చూసినారా? చూసినట్లేదు సార్. అయితే ఎంబడా శవాన్ని గుడిచేయి. మరి శ్మశానానికి శవాన్ని కారులో తీసుకెళ్ళమంటారా? లే, శవాన్ని లారీలో పడబెట్టుకొని ఒక 100 మందిని ఎంబడేసుకొని తప్పెట్టు తాళాలు కొట్టుకుని తీసుకపో. అలాగే సార్. అమ్మో, ఎవరైనా చూస్తే? లేకుంటే ఏం తప్పి నువ్వు మాట్లాడేది? పట్టపగలు ఎవడైనా పరాయి శవాన్ని తీసుకొని శ్మశానంలో పుడిచిపెట్టాలా? బుద్ధి జ్ఞానం ఉన్నాయా నీకు? 2 నిమిషాల క్రితం వరకు ఉంది సార్. ఇప్పుడు ఉందో లేదో అర్థం కావట్లేదు సార్. ఆ దానికే నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి సార్. కుట్టు సప్పుడు కాకుండా శవాన్ని తీసుకుపోయి నీ డ్రైవింగ్ స్కూల్ వెనకాల పూడ్చిపెట్టి ఇంక నా కాడికి రా. అలాగే సార్. ఆ. ఆ. ఓహో, మెరుపులా? ఆ? నేనంటే నీకెంత ప్రేమే. నీ గుంట నువ్వే తవ్వుకుని చచ్చావు. సార్, అసలు ఏం జరిగిందంటే నువ్వు డ్రైవింగ్ స్కూల్ బీగేం తీసినావు. ఎదురుగా నెత్తురు మడుగులో గీత శవము. షాక్ తిన్నావు, పెదల ముద్దు వారిపోయినది. ఏంది? మెదడు ముద్దుబారిపోయింది. ఆ శవాన్ని తీసుకుపోయి గుంటలో ఊడ్చిపెట్టావు. ఆ. నెత్తురు శుభ్రంగా కడుక్కున్నావు. పురుకులాడుకుంటే నా కాడికి వచ్చినావు. ఇది కదా జరిగినట్టు. సార్, కళ్ళ ముందు చూసినట్టుగా ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు సార్? చేయించింది ఆయన కాబట్టి. అంటే ఈ మర్డర్ చేయించింది మీరా? మర్డర్ చేసింది నేను కాదబ్బి. ఈ మర్డర్ గురించి నువ్వు ఫోన్ లో చెప్పినాక తరువాత చేసిందంతా నేనే అని వీని ఉద్దేశము. ఏమ్రా? అంతే అంతే సార్, అయితే ఈ మర్డర్ కేసు ఇంతటితో క్లోజ్ అయిపోయినట్టే కదా? ఆ సంగతిని విడిచిపెట్టు. ఇంక నేను చూసుకుంటాము. అవునవును, ఆ. అన్ని ఆయనే చూసుకుంటారు. ఆ. మీరు ఇంటికి వెళ్ళి పడుకోండి. ఆ. అగబ్బి, ఏందా నెత్తుటి మరక? ఎక్కడా? అమ్మో, ఇది ఎలా అయింది సార్? మనుషుల్ని చంపనీకి చేత కాదు, సాక్ష్యాలను చంపడం కూడా చేత కాకుండా ఎట్లా? అమ్మాయి క్యాన్సర్ లేదని తెలిసి గుడికి పోయి దండం పెట్టుకుందాం అనుకుంటే నెత్తురు మరకలతో వస్తావా? ఇప్పుడు ఏం చేయాలి సార్? నా గదిలోకి పోయి ఆ. స్నానం చేసి ఆ. నా అంగి ఒకటేసుకొచ్చుకోపో. అంగి చొక్కా తొడకపోరా. సరే రండి బాబు. డాడీ, అయ్యో, నేను రెడీ. నువ్వు పోయినా పోరా. అమ్మా, నేను కూడా రెడీ. ఆయన ఇంకా రాలేదా? వచ్చినాడమ్మా. ఏమిరా ఇంకా ఏం బిగుతాడారు? రెడీ అయిపోయారండి, వస్తున్నారండి. రండి బాబు రండి. ఇదేంటి డాడీ డ్రెస్ వేసుకున్నారు? అంటే అది టీ తాగమనిస్తే బిందెలుగా పోసుకున్నాడు. అందుకే నా అంగి వేసుకోమని చెప్పిన. ఏం అంగి బాగలే? చాలా బాగుంది. ఇదే కంటిన్యూ చేయండి. కమ్ ఆన్, లెట్స్ గో.